నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ హాస్పిటల్లో ఉన్నాము. ట్రెడిషనల్ హీలర్ డాక్టర్ ఆనందే గారు మనతో ఉన్నారు. చాలామందికి చిన్న వయసు పెద్ద వయసు తారతమ్యం లేకుండా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. మరి ఈ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడతాము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. న్యాచురల్గా వీటిని మనం ఎలా తగ్గించుకోగలము ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. చాలామందికి కీళ్ళ నొప్పులు, ఇప్పుడు నార్మల్గా కీళ్ళ నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు అనేది మనం పెద్దవాళ్ళల్లో 50 తర్వాతనో 60 తర్వాతనో చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే చాలా చిన్న ఏజ్లో కూడా 30-35 అప్పటికే ఇప్పుడు అందరికీ బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటి? మరి ఎలాంటి జీవన విధానాన్ని మనం పాటించాల్సి ఉంటుంది? మా గతంలో మా పెద్దవాళ్ళు నిద్రలేసి సద్దనం తినేవాళ్ళు. వాళ్ళ శారీరక కష్టం ఎక్కువ చేసేవాళ్ళు, ఆహారం కూడా ఎక్కువ తీసుకునేవాళ్ళు. అది ఏదున్నా ఒంట్లో కరిగిపోయేది. ఆ వేడికి చేసిన పనికి ఎంతలో వేడి వస్తుంది, ఆ వేడిలో ఇది కరిగిపోద్ది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేది ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఈ 84 రకాల వాయువులు ఉన్నాయి మనకి. ఒక్కొక్కరికి నాలుగుకి వస్తుంది, మాట పడిపోద్ది. ఒక్కొక్కరికి ఒక పార్ట్ బ్లాక్ అయిపోద్ది. అవన్నీ కూడా క్లియర్ చేయొచ్చు. కానీ నరంలో, బ్రెయిన్లో వచ్చే నరమ్స్ ఒక్కోసారి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయితే వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు వితిన్ 1 వీక్లోనే అట్లా చనిపోతారు. కానీ దానికి కూడా ఏదో ఆపరేషన్ చేస్తున్నాం అన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. అది కరెక్ట్ అయింది కాదు. అది దాని తర్వాత కూడా వాళ్ళు ఏం బతికిన దాఖలాలు ఏడా కనపడలే. బ్లడ్ క్లాట్ అయిన వెంటనే మన ఆయుర్వేద మందులో, ట్రెడిషనల్ మెడిసిన్లో అప్లై చేస్తే వెంటనే విత్ డేలో మళ్ళీ క్లియర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పెరాల్సి వచ్చిన వెంటనే 24 అవర్స్లో కనిపిస్తే వితిన్ డేలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఎక్కువ దాన్ని దాటింది అనుకోండి, టైం తీసుకుంటుంది. 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు. కానీ ఆర్థరైటిస్ అనేది కొంచెం లేటు డెసిషన్. వాళ్ళకి 6 మంత్స్ పట్టచ్చు, 1 ఇయర్ కూడా పట్టచ్చు. వెంటనే క్యూర్ అయ్యేది కాదు. ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా ఈజీగా, దానికి వెనకాల మనకు నీరు చేరద్ది. మోకాళ్ళు వెనకాల మనకు వంగే నరం, యాక్టివిటీ అయ్యే నరాలు నీరు చేరిపోయి అవి వంగని నొప్పి వచ్చేస్తాయి. దానికి మేము ఏం చేస్తామంటే పసురు ఇచ్చి కాపటం పెడతాం. ఉలవల్లోనో ఉప్పులోనో కాపటం పెట్టినప్పుడు ఆ నీరునంతా లాక్కుంటుంది. ఆ నీరుని లాక్కున్నప్పుడు దాని మీద ఆయిల్ కొంత అప్లై చేసేసి కొంచెం ప్రెజర్ ఇచ్చామనుకోండి, మర్మకళ అంటారు దాన్ని, కొంచెం ప్రెజర్ ఇచ్చేసి కొంచెం కాలు అటు ఇటు ఆడిచ్చామంటే ఫస్ట్ రోజే రిలీఫ్ కనబడద్దు వాళ్ళకి. కానీ ఒక 5 days కంటిన్యూగా చేయాలి. చేసి అది మినిమం 6 నెలలన్నా ఆ మందులు వాడుకోవాలి. లోపల ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా క్యూర్ అవ్వాలి. వాతం అంటాం మనం. ఆ 84 రకాల వాతంలో మోకాళ్ళ నొప్పులు కూడా ఒక వాతం, పక్షవాతం ఒక రకం, ఒక వాతం. ఈ విధంగా ఎక్కడ ఏ పార్టీకి వస్తుందో తెలియదు మనకి. ఒక్కొక్కరికి ఏలుకు వస్తుంది, ఒక్కొక్కరికి కంటికి వస్తుంది, ఒక్కొక్కరికి నాలుగుకి వస్తుంది. బ్రెయిన్కి వచ్చినప్పుడు పెరాలసిస్, వీటికి వచ్చినప్పుడు ఇప్పుడు నాలుగుకి వస్తే మాట పడిపోద్ది. మోకాళ్ళ నొప్పులు కొంతమందికి కింద నుంచి పార్ట్లు కూడా పనిచేయవు, అది కూడా ఒక వాయువు. స్పైనల్ బ్లాక్ అవుతుంటాయి. ఎన్నుపూసకి అందాల్సిన ఆర్డర్స్ అందక ఆడ బ్లాక్ అయిపోతుంటాయి. దాన్ని స్పైనల్ బ్లాక్ అంటాం మామూలుగా. వెన్నుపూస బ్లాక్ అయిపోతుంటుంది. ఇక వాళ్ళు కొద్ది రోజులు నడవలేక అట్టే మంచం మీద పడిపోతారు. వాళ్ళకి కొంచెం కాస్ట్లీగా మెడిసిన్ కూడా కొంత స్వర్ణంలో పెట్టాల్సి ఉంటుంది. బలమైన స్ట్రెంత్ వచ్చే, నరాలకి స్ట్రెంత్ వచ్చే మెడిసిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే భగవంతుడు మనకిచ్చిన వైద్యం, సాంప్రదాయ వైద్యం అంటే ఒక గురువు ద్వారానో తల్లిదండ్రుల ద్వారానో వస్తున్న వాళ్ళకి ప్రతిదాన్ని శుభ్రంగా నయం చేసే శక్తి దీనికి ఉంది. దీన్ని వాడుకోవచ్చు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరించి ముందుకెళ్తే ప్రజల జీవితాలకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించవచ్చు.
మనం ఇప్పుడు పక్షవాతం గురించి కీళ్ళవాతం గురించి మాట్లాడుకున్నాం కదా సార్. అసలు ఈ వాతం అనేది శరీరంలో చేరడానికి కారణాలు ఏమై ఉంటాయి? మనకి ప్రతి ఒక్కటి మన శరీరంలో ఉంటుంది. వాతం కాదు, క్యాన్సరు, ఇప్పుడు ఒక ప్రతిదీ మన బాడీలో సపరేట్గా ఆడించే రాదు అది. అది ఒక్కొక్కరు బాడీ ఇప్పుడు మనకి గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఇటు రకరకాలుగా ఉంటాయి కదా. వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి వాళ్ళ బాడీ ఇది బట్టి ఒకరు వాళ్ళు వీళ్ళనే కాదు, ఎవరికైనా రావచ్చు. సార్ చాలామంది ముందు ఏదైనా వచ్చినప్పుడు అల్లోపతి మెడిసిన్కి వెళ్తూ ఉంటారు. అల్లోపతి మెడిసిన్ కొన్నాళ్ళు వాడిన తర్వాత సమ్ సైడ్ ఎఫెక్ట్స్ రావడమో లేకపోతే వాళ్ళకి అది ఇంకా తగ్గకపోవడమో అప్పుడు మీ వరకు వస్తుంటారు కదా. అసలు ముందుగా మిమ్మల్ని సంప్రదించాలి, అవి ఏ డిసీజెస్ అయినా కానీ ఆనంద గారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి మెడిసిన్ అనేది అందరికీ మీరు ఇస్తున్నారు? ఓన్లీ కీళ్ళవాతం గురించి లేదా క్యాన్సర్ గురించేనా? ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? మనకి ఈ కల్చర్ ఎట్టయిందంటే బ్రిటిష్ వాళ్ళు ఇంతకుముందు పాత రోజుల్లో ఒక 100 కేజీల మూట ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు స్టేమర్. అప్పుడు స్టేమర్లు మనకి సీ కోస్ట్లో ఎక్కువ ఉండేది. స్టేమర్లో లోడింగ్ అన్లోడింగ్ అంతా వాటిల్లో జరుగుతుండేది. మన వాళ్ళు 100 కేజీల మూట ఎత్తుకుపోతుంటే ఏదైనా జారి పడ్డారనుకో మోకాలు దెబ్బ తగలదు. అతను ఏం చేస్తాడు, ఎంగిల్ తీసుకొని నోట్లో ఎంగిల్ తీసుకొని దాని మీద పట్ట రుద్దేసి మళ్ళీ మూట ఎత్తుకెళ్తాడు. రేపు పనికి వస్తాడు. ఇకేంటంటే ఈ రుద్దడం ఆ ఎక్సర్సైజ్ చేసేదానివల్ల అది ఫ్రీ అయిపోద్ది ఆ నరం. ఇది బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి వాళ్ళు ఒక మెడిసిన్ తెచ్చి స్ప్రే చేశారు. ఫస్ట్ రోజు పడిపోతాను ఈడే పరిగిస్తా పోయి స్ప్రేర్ కొట్టాడు. రెండో రోజు నొప్పిగా ఉండేటప్పటికి ఇతను పోయాడు. మూడో రోజు పలానా గంటల దొరకదు పోయి కొనుక్కోమన్నాడు. ఆ విధంగా మన కల్చర్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసేసారు. మన దాన్ని బాగొట్టేసి వాళ్ళకి అలవాటు పడిపోయారు. రెండో రోజు మూడో రోజుకి వాడు అది కొట్టుకోవడం అలవాటు పడింది దానివల్ల, స్ప్రే కొట్టుకోవడం అలవాటు పడింది దానివల్ల. వాడు 10 మందికి చెప్పడం మొదలుపెట్టాడు, నాకు దొరగారు ఈ విధంగా ఇచ్చాడు, బాగా అవుతుంది, మీరు కూడా పోయి తెచ్చుకోండి అని. అంతేగాని యాక్చువల్గా మన దాంట్లో ఉండేది వాడు ఎవరికి చెప్పడు. కారణం ఏంటంటే వాడికి తెలుసు కాబట్టి ఎంగిల్ పూసేస్తాడు, కాళ్ళు అటు ఇటు ఆడిస్తాడు, జాడిస్తాడు, మూట ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఇది బాగా అయిపోయింది, ఇది ఎవరు చెప్పుకోడు. వాడు చేసింది చెప్తాడు కాబట్టి ఇది స్ప్రెడ్ అయిపోయింది, అది బ్లాక్ అయిపోయింది. సో ఇట్లా ఏదైనా కానీ న్యాచురల్గా హీల్ చేసుకునే విధానాన్ని మర్చిపోయి మనం టాబ్లెట్స్ వెంట పడుతున్నాము. నిజంగా ఆ మెథడ్స్ అనేవి మనకి మళ్ళీ మరి ఎవరు చెప్తారో తెలియదు కానీ చిన్న చిన్న వాటికి పెయిన్ కిల్లర్స్ వాడడం లేకపోతే టాబ్లెట్స్ యూజ్ చేయడం మనం కూడా కొంచెం తగ్గించుకొని ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ట్రై చేయాలి. అండ్ మీలో ఎవరికైనా ఈ సమస్యలు ఉన్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి ఆనందయ్య గారితో మెడిసిన్ కానీ ఇంకా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ తప్పకుండా వైద్యం చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.